ఫిష్ ఫ్రై అంటే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేస్తేనే టేస్టీగా ఉంటుందని అనుకుంటున్నారా? అయితే ఒకసారి ఇలా తవా ఫ్రై ట్రై చేయండి. రెస్టారెంట్ టేస్ట్ ఇంట్లోనే వస్తుంది. ఇందులో మ్యాజిక్ అంతా ఆయిల్‌లో కాదు, మ్యారినేషన్‌లో ఉంటుంది. ఎలా ప్రిపేర్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూసేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు టేస్టీ రా. ముందుగా మ్యారినేషన్ కోసం మసాలా ప్రిపేర్ చేద్దాం. 1.5 టీ స్పూన్ల జీలకర్ర, అర టీ స్పూన్ మెంతులు, 1 టీ స్పూన్ ఆవాలు, 2 టీ స్పూన్ల ధనియాలు, అర టీ స్పూన్ గసగసాలు బ్లెండర్ జార్లో వేసుకొని ఒకసారి పల్స్ చేయండి. తర్వాత 4 లేదా 5 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లం, 1.5 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల కారం వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకొని స్మూత్ పేస్ట్గా బ్లెండ్ చేసుకోవాలి. ఈ ఫిష్ ఫ్రై కోసం కొర్రమీను ఫిష్ 6 పీసెస్ తీసుకున్నానండి. ఇవి నాకు అరౌండ్ 250 గ్రామ్స్ వచ్చాయి. ఫిష్ పీసెస్ని ఇలా ఒక ప్లేట్లో వేసుకొని మసాలా పేస్ట్ని కూడా వేసుకొని ముక్కకు అన్ని వైపులా బాగా పట్టేలా అప్లై చేసుకోవాలి. ఫిష్ ఫ్రై కోసం ఎప్పుడు ఫిష్ పీసెస్ ఇలా సన్నగా ఉండేటట్టే చూసుకోవాలి. చివరగా అరచెక్క నిమ్మరసం అన్ని ముక్కలపై ఇలా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలను ఒక బాక్స్లో పెట్టి కనీసం 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఓవర్ నైట్ మ్యారినేట్ చేసుకుని నెక్స్ట్ డే ఫ్రై చేసుకుంటే ఇంకా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు తవా హీట్ చేసి 2 నుంచి 3 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని మ్యారినేటెడ్ ఫిష్ పీసెస్ని ఇలా జాగ్రత్తగా తవా మీద పెట్టుకోవాలి. ఇప్పుడు 2-3 పచ్చిమిర్చి ముక్కలు, గుప్పెడు కరివేపాకు ఆకుల్ని ఇలా వేసుకోవాలి. ఈ స్టేజ్లో వచ్చే గుమగుమలు మీ ఇంటిని దాటి చాలా దూరం వెళ్తాయి. ప్రిపేర్డ్గా ఉండండి. దీన్ని నెమ్మదిగా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. కాస్త టైం పడుతుంది. ఇలా ముక్కను జాగ్రత్తగా పక్కకు తిప్పుతూ 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఫ్రై అయిందో. అంతేనండి, మన ఫిష్ తవా ఫ్రై రెడీ. ఇలా వీటిని హాట్గా ఆనియన్ అండ్ లెమన్ పీసెస్తో సర్వ్ చేస్తే ప్లేట్లో ముళ్ళు కూడా మిగలవండి. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ మరో ఈజీ రెసిపీతో కలుద్దాం. అంటిల్ దెన్, బాయ్ బాయ్, హ్యాపీ కుకింగ్.